You can't take this phone. What's wrong with it? Damn it, that. Damn it, ఫోన్ తీసుకున్నాడా? ఫోన్ తీసుకున్నాడు. వేసుకోండి అక్కడ What? You can't take this phone. What's wrong with it? Damn it, that. Damn it, ఫోన్ తీసుకున్నాడా? ఫోన్ తీసుకున్నాడు. వేసుకోండి అక్కడ హైదరాబాద్ లో రాత్రి పలు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరిపారు ట్రాఫిక్ పోలీసులు. ఫిలింనగర్ దగ్గర జరిపిన తనిఖీల్లో 4 నైజీరియన్ విద్యార్థులు హల్చల్ చేశారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ కి సహకరించకుండా ట్రాఫిక్ పోలీసులపైనే చేయి చేసుకున్నారు. 4 నైజీరియన్ల అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పిఎస్ కి తరలించారు పోలీసులు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 60 వాహనాలను సీజ్ చేశారు. పట్టుబడిన వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవగాహన కల్పించనున్నారు. అక్కడ What? You can't take this phone. What's wrong with it? Damn it, that. Damn it, ఫోన్ తీసుకున్నాడా? ఫోన్ తీసుకున్నాడు. ఎయిర్ ఫోర్స్ మాజీ ఉద్యోగి శ్రీనివాస్ చౌదరి అని ఆయన తాగి ఉన్నాడని చెప్పి చెక్ చేయగా 138 mg ఫర్ 100 ml వచ్చింది బీఎస్సీ కౌంట్. సో ఆయన ఏదో తాగి ఉన్న వల్ల కొంచెం న్యూసెన్స్ చేశాడు అంతే. దేశ సేవ చేశాను, మాకు పర్మిటెడ్ అంటాడు. పర్మిటెడ్ అంటే ఆర్మీ యూనిట్లో రెస్ట్లో ఉన్నప్పుడు తాగడానికి అనుమతి అయితే ఉంది, కానీ తాగి వాహనం నడిపే అనుమతి లేదు. సో దానికోసం అతని మీద కేసు బుక్ చేసాం. ప్లస్ ఇక్కడ రోడ్డు మీద న్యూసెన్స్ చేసినందుకు మళ్ళీ జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి అప్పగించాం. వారు కూడా అక్కడ న్యూసెన్స్ కేసు బుక్ చేస్తారు. నైజీరియన్స్ స్టూడెంట్స్ ఒక 4 స్టూడెంట్స్ దొరికారు కార్లో. సో చెక్ చేయగా అతను బీఎస్సీ కౌంట్ 22 వచ్చింది. సో పర్మిసిబుల్ లిమిట్స్లో ఉన్నాడు. అతను 30 కంటే దాటలేదు కాబట్టి అతను విడుదల చేసాం. కాకపోతే వాళ్ళు తాగి ఉన్నారు, కొద్దిగా న్యూసెన్స్ చేశారు కాబట్టి జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి అప్పగించాం తదుపరి చర్య కోసం. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పోలీసులపైనే దాడికి దిగారు నైజీరియన్లు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ట్రాఫిక్ పోలీసులపై నైజీరియన్లు ఎలా దాడికి దిగారు? అక్కడ గొడవ ఏం జరిగింది? మొత్తం మీద హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్లు ఇచ్చారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగానే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, మాదాపూర్ లో 6 టీములు నిన్న అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ ఇచ్చారు. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో ఫిలిం నగర్ వద్ద మారేడుపల్లి పోలీసులతో పాటు నగర్ ట్రాఫిక్ పోలీసులు కూడా 2 వైపులా కూడా నిర్వహించారు.
ఇటువైపు భారతీయ విద్యావనం వైపు నిర్వహించిన తనిఖీల్లో 4 నైజీరియన్లు పోలీసులు బ్రీతాలను టెస్ట్ చేస్తుంటే వారికి సహకరించకుండా ఒక్కసారిగా కారులోంచి బయటికి వస్తూ కొంతమంది పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే పారిపోయే ప్రయత్నం చేస్తున్న వారిని పట్టుకున్న పోలీసులపై నైజీరియన్ విద్యార్థులు తిరిగి పోలీసులపై కూడా దాడి చేశారు. మీడియాపై కూడా దాడి చేయడానికి ప్రయత్నిస్తూ పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు. లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగిస్తే అనంతరం జూబ్లీహిల్స్ అధికారుల నుంచి వాళ్ళపై కూడా న్యూసెన్స్ కేసు పెట్టారు. అయితే డ్రైవ్ చేసుకున్న వ్యక్తి దగ్గర విచారణ చేసిన తర్వాత అతనికి 22% వచ్చింది. అయితే మిగిలిన కారులో ఉన్న మిగిలిన 3 విద్యార్థులు మాత్రం ఫుల్గా మద్యం సేవించారు. వాళ్ళని కూడా అదుపులో తీసుకునే క్రమంలోనే ఈ గొడవ అంతా జరిగింది. అయితే కొద్దిసేపు నానా హంగామా సృష్టించారు వాళ్ళందరూ. అయితే మరికొంతమంది కూడా వాహనదారులు కూడా కొంతమంది హత్యలు చేశారు. అయితే ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా తను దేశానికి సేవ చేశాను, నాకు పర్మిషన్ ఉందని కూడా కొంత హడావుడి చేస్తే పోలీసులు మాత్రం అది ఆర్మీలో ఉంటుందేమో కానీ రోడ్డు మీద తాగి వచ్చి చేస్తే ఎవరైనా ఒకటి అన్నట్టు కూడా ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా అదుపులో తీసుకున్నారు. మొత్తం కూడా నిన్న జరిగిన డ్రంక్ తనిఖీలో మొత్తం 60 వాహనాలు పైగా ఇచ్చేసి వారికి సోమవారం కౌన్సిలింగ్ ఇచ్చే ఏర్పాటు ఉంది. సంతోష్. థ్యాంక్ యూ వరప్రసాద్.